చీ 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 ఎవరయ్యా సాంగ్ ప్లే చేసింది? తప్పే ఉంది సార్. నేను మహేష్ బాబు గారు, ఆవిడేమో రష్మిక. ముఖేష్ బాబు రష్మి. ముఖేష్ బాబా? నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్. అన్ని మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? అయినా ఇగో ఏంటి ఇంత వచ్చావు? సుధీర్ పక్కనుంటే నాకు 10,000. నీకు 10,000, వాడు 10,000. హలో, టైగర్ ఎక్కడ? కింగ్ ఎక్కడ? రెండు కలిపి అక్కడ. టైగర్ కింగ్, టైగర్ కింగ్. మేము ఇన్నాళ్ళని చెప్తుంది అదే, నీకు అర్థం కావట్లే. పులి రాజా. అసలు ఏంటయ్యా మాటలు? అసలు అందం చూసావా? అందం నవ్వుతుంది. రష్మి, అయ్యా అందం అరుస్తుంది. అందం అడుక్కు తింటుంది, అడుక్కు తింటుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పిన ఏం కాదు, ప్రదీప్ చెప్పింది కరెక్ట్. ఏంటయ్యా? ఏంటి మహేష్ బాబు గారికి నాకు తేడా ఏంటి చెప్పు? మహేష్ బాబు గారు గ్రీక్ వీరుడు, మరి నేను ఆకు వీరుడివి, ఆకు వీరుడివి. ఈస్ వెరీ నాటీ. ఆకు వీరుడా? వేరే దానిపై అది వచ్చింది అనుకో, ఏదో అడ్జస్ట్ అవ్వు. అసలు సుధీర్ ఎవరికి అర్థం కాని అద్భుతం. అర్థం కాని మాకు అర్థం కాక పిచ్చి పట్టుకుంటాం. ఏం అద్భుతం అది. బేసిక్ గా అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 సిగ్గుపడే వాళ్ళు, టైప్ 2 సుధీర్ లాంటి వాళ్ళు. నీకు క్లారిటీ లేదని చెప్తుంది. నీకు సిగ్గు లేదని చెప్తోంది. ఒకరు సిగ్గుపడే వాళ్ళు, ఇంకోటి టైప్ 2 అంటే సిగ్గు లేనోడు అనే కదా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నాకు ఎంట్రీ తీసేయండి. నేను స్ట్రైట్ వచ్చి అక్కడ కూర్చుంటాను. డ్రెస్ కన్నా వాల్యూ ఇవ్వాలి కదా. ఆ డ్రెస్ కి వాల్యూ ఇవ్వాలంటే బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకొచ్చాడు, మళ్ళీ దానికి వాల్యూ. బ్యాండ్ మేళం? ఇది బ్యాండ్ మేళం డ్రెస్ కాదు. ఇక్కడేం పెట్టుకున్నావు? అదేంటిది గద్దా? నెక్స్ట్ ఎపిసోడ్ ఏం పెట్టుకుంటావు? బాబు నువ్వు వాళ్ళ పిల్లయ్యా? ఇది బాగుంది. ఉండవా వాళ్ళ పిల్లు? మరో 2 స్తంభాలు ఉన్నాయి సార్, వాళ్ళని కూడా పిలుద్దాం. ఏమైనా గన్నుంటే ఏముండే, నాకు నేను కాల్చి చచ్చిపోతాను. ఈవిడ పాడ్డోకి ఎత్తే నో. భయ్యా రియల్ మహేష్ బాబు వచ్చాడు. మహేష్ బాబు స్టూల్ వేసుకుని ఎక్కితే అందుకుని ఎంత ఉంటాడు? మరి నేను ఆ స్టూల్ లో ఉంటావు. చెప్పేనా నువ్వు మహేష్ బాబు అంటే ఎవరు నమ్మడని? పక్కకి రా. నువ్వు రష్మికాని నమ్ముతారా ఏంటి? ఇప్పుడు చూడు. హాయ్, దిస్ ఇస్ రష్మిక. హాయ్, నాకు ఇవన్నీ వినేలేదు ఓపిక. ఇదిగో మీరు ఇట్లా అన్ని మాట్లాడితే నేను ఏం చేయకుండా వెళ్ళిపోతాను. తొందరగా వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. తమరిచ్చే కంటెంట్ తోనే ఈ డి షో మొత్తం డిపెండ్ అయినట్టు. షోకి చేసేది ఇంత, షో చేసేది ఇంత. నీకు కూడా చెప్పేది అదే. ఈవిడ షో కాదు సార్, ఈవిడ షో కాదు, ఈవిడ మ్యాజిక్ షో చూడండి. మ్యాజిక్ షో కాదు, నలక తీస్తున్నా. ఫస్ట్ టైం భయ్యా. ఏంటి నలక తీస్తుంది, నలక తీస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం అందమైన ఆడపిల్లల్ని పిలిస్తే వాళ్ళ మీద పంచులేస్తారా? బాధ్యత లేకుండా ఉంటారా మీరు? అవుట్. థ్యాంక్ యూ ప్రదీప్, సో స్వీట్. థ్యాంక్ యూ. నీ వల్లే ఉన్నది ధైర్యం మాకు. దిస్ ఇస్ ద ఫన్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. భయ్యా దూరం నుంచి ఏదో అనుకున్నాను కానీ దగ్గర నుంచి భయం వేస్తున్నారు వీళ్ళు. బాధ్యత ఉండక్కర్లా. ఎంటర్టైన్మెంట్ కోసం నాలంటూ భయపెడతారా దగ్గరికి వచ్చి? ఇందు మూలంగా మనకి ఏం తెలిసిందంటే ఈ రోజు పూర్ణ గారు డ్రెస్ బాగుందని ఆవిడే చెప్పారు. కాదు డ్రెస్ బాగుంది అని పూర్ణ చెప్తే అది స్టేజ్ లో వచ్చి చూడాలి కదా ఎలా ఉందని. కదా కదా కాదు, அதுக்கு ముందు నేను చెప్పాలి. ఈ కాస్ట్యూమ్ ఇదన్నీ మీకోసమే, అందుకే డ్రెస్ మీకు. వావ్. బట్ ఏనో సుధీర్ గారు మ్యాచింగ్ వచ్చింది. He is also available. Take him. 20% discount. I can't. Take him. Even if you give me 100% discount, I don't want. అరే నాకు ఎవరు వద్దు అని అంటే మాకు కూడా వద్దంటున్నాం. నేను కావాలంటే మాకు వద్దు. ఒక్క సెకండ్, మెయిన్ పాయింట్ ఏంటి? పూర్ణ స్టేజ్ కి వెళ్ళాలి అంతే కదా. అంతే. పూర్ణ గో. మేడం రండి మేడం ఒకసారి రండి.
సిగ్గుపడుతున్నాడు ఫస్ట్ టైం ప్రదీప్. బట్ హౌ స్వీట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. స్కూల్ పిల్లల లవ్ లాగుంది. అదే ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజే అనిపిస్తున్నాయి రోజెస్ పెద్దగా నచ్చట్లేదు నాకు, ఎందుకంటే రోజెస్ కంటే అందంగా ఉన్నారు మీరు. ఇంకా 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 నాకు ప్రదీప్ గారితో కొంచెం నాకు కూడా ఇంకో యూట్యూబ్ జోడి తయారైంది మాకు. జై యూట్యూబ్. జై జై యూట్యూబ్. ఓకే సో బా నెక్స్ట్ రౌండ్ చేయాలా? ప్రదీప్ అభిమానం కాక ఆది గారు మంచి డాన్సర్ అయింది. మీది మంచి డాన్సర్ అయింది. అది స్టేజ్ బాగా తవ్వుతుంది. సీరియస్ గా డీ చేస్తున్నావు ఏంటో చూసో ఏంటో కానీ చాలా బాగా చేస్తున్నావు. అది ఒకటి వచ్చింది ఇట్లా రెండు జేబులో చెల్లి పెట్టి ప్రతి పాట ఒకటి వచ్చింది. ఏంటి సార్ ఇది నిలబెట్టి ప్రదీప్. ఎంతసేపు? లాస్ట్ టైం వెళ్దామా? ఓకే చిచ్చి ఫస్ట్ రౌండ్ గెలిచారు మీరు తెలుసా? నా ఫేస్ చూస్తే ఇలా అనాలనిపిస్తుందా? ఈ మోహన్ చూసావా? ఈ మోహన్కి ఫస్ట్ రౌండ్ గెలిచారు వీళ్ళు, కానీ ఇక ఈ మోహన్ చూసారా? ఇప్పుడు టాస్క్ ఏమన్నా భయ్ ఇవన్నీ ఎందుకు నువ్వు మొహం? క్లారిటీ బ్రో, అసలు ఏం చేయకపోతే చెప్పాలి కదా జనాలకి. ఈ మొహం ఏయ్ ఏయ్ ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి సుధీర్కి టాస్క్ ఇవ్వాలి. పాయింట్ ఏంటంటే వీడు కేటరింగ్ వాడు, నేను క్యాటరింగ్ వాళ్ళ. నేను క్యాటరింగ్ ఓనర్. వీళ్ళిద్దరేమో కస్టమర్స్. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు కస్టమర్స్. వీళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ తీసుకుంటావు. రష్మి ఏంటి మరి? క్యాటరింగ్ కూడా వైఫ్. హాయ్ సార్, బాగున్నారా? ఓ మీరు క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారా? చెప్పండి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అన్ని ఉంటాయి బయట సార్. మంచి టాక్ సార్, మీరు ఏం అడిగినా లేదు అంటారంటగా. ఎవరు ఇవిడ కత్తిలా ఉన్నారు? మా వైఫ్. సార్ 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 మీకు ఏం కావాలో అది చెప్పండి సార్, నేను ఉన్నా కదా ఇక్కడ. నువ్వు వద్దు. నేను వద్దా? మీరు దేనికి వచ్చారు పోనీ అది చెప్పండి. ఇక్కడ ఏదైనా కావాలన్నా వద్దన్నా నాకు చెప్తేనే జరిగింది. అదే నువ్వు వద్దు. నేను వద్దు. ఏం కావాలో అది చెప్పండి. అదే కావాలి నాకు. నాకు నువ్వు వద్దు, నువ్వు వద్దు. మాకు వేడి వేడిగా ఐస్ క్రీమ్ ఒకటి తీసుకురావా? ఐస్ క్రీమ్ వేడిగానా? ఏయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి. వేడి వేడిగా కావాలి. నాకు కూడా కావాలి. మీకోసమే. ఇదిగోండి సార్. ఇదే ఇది కర్డ్ రైస్ ఐస్ క్రీమ్ అని చెప్పి అమ్మేస్తారు సార్. ఐస్ క్రీమ్ ఇదేం హోటల్ ఇది? ముందు ఓనర్స్ ని అడుగు. ఏమిటండి ఇది? ఏమిటిది? సార్ సారీ సార్, మేము డీల్ చేస్తాం. Yes. ఇది ఐస్ క్రీమ్ నువ్వు అనుకుంటావా? టేస్ట్ చేసి చెప్పు. కాదండి చెప్పాను. ఆను. నేను చెప్పేదేనండి. ఆను. సార్ అది ఐస్ క్రీమే సార్. ఇది ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ రైస్ రూపంలో వండాం. అది పక్కన పెట్టి ఒక మొలతాడు బిర్యానీ తీసురా. మొలతాడు బిర్యానీ తీసురా. మొలతాడు బిర్యానీ. 1 minute సార్. ఓనర్స్ మీరు కూర్చోండి. ఏమండి గురుగారు ఏదో మంచి ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. మొలతాడు బిర్యానీ అండి. ఇదిగోండి సార్. ఇదేనా? ఇదే. ఎక్కడైనా ప్లేట్ కింద ఉంటుంది, ఇక్కడ ప్లేట్ పైన ఉందేంటి? అదే వెరైటీ ఇక్కడ. కాదు నీ మొలతాడు పెట్టలేదు కదా అక్కడ. మళ్ళీ అదే పెరుగు. అది కాదు సార్. అది తప్ప ఇంకేం లేదా మీ హోటల్లో? సార్ అదే. హోటల్ ఇది, హోటల్ ఇది. అసలు చంపేయాలనిపిస్తుంది. ఏంటిది? సేమ్ డిష్ ని పేరు మార్చి మార్చి ఇస్తున్నావు అందరికి. నన్ను చంపేస్తారా మీరు? పనోడా బిహేవ్ చేయి. ఓకే, క్యారెక్టర్ నుంచి బయట రాకు. పనుడిని చంపేస్తారంటున్నారుగా మీరు. ఇది తీసుకొని చెప్పది. నేను చచ్చిపోతే నువ్వు పెరుగని తింటావా లేదా గానీ. అలా కదండి. ఏమిటండి మీరు- ఏంటి సర్వీస్ లేంటి సరసాలేంటి మధ్యలో? సారీ సార్. బ్రో అవన్నీ కాదు, నాకు టీలో పైన కొమ్ము ఉంటది, ఆ కొమ్ము కావాలి. అలాగే నాకు పాలు కావాలి. గ్లాసులో కాదు, గొట్టంలో. గొట్టంలో
మీకు డీలో 5 కావాలి, నా గొట్టంలో పాలు కావాలి. వెళ్ళి తొందరగా తీసుకురాపో. తెస్తాం ఆగండి. ఏం పేరు? పులకేస్. పులకేస్. ఆ? పుల్కాలు వేస్తావా ఏంటి? సరే ఇగో ఇది డి కొమ్ము దగ్గర తీసుకెళ్లి పెట్టు. ఆ? 2 సేమ్ నెల చూపించిన రెండు సేమ్ ఉంటాయి సార్. ఎలా ఉన్నాయి? చూపించా. ఇది కొమ్ముకి ఒత్తికి తేడా తెలియదు అనమాట. ఇదిగోండి సార్. అది కాదు నేను అడిగింది. ఆ? పైన ఒకటి ఉందే. ఓ పైన దీన్ని ఇలా ఉంచి అలా పెడితే అయిపోయింది సార్. సర్లే ఇగో దాన్ని కిందకి జరిపిలా. దీన్న అది ఇలా కిందకి జరిపి. సార్ అది ఎలా జరిగేది సార్? ఇట్రా నేను చూపిస్తా. కొంచెం కింద జరుగుమా కొంచెం. అరే, సార్ అక్కడ ఉండమన్నాడు సార్. బ్యాక్ టు పొజిషన్. బ్యాక్ టు పొజిషన్. డౌన్ డౌన్ అమ్మా. ఇగో Down, ములకేసి. సార్ డౌన్ అంటే అప్ వెళ్తుంది. అప్ 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 ఇంకా ఇంకా అప్ అప్. హే హే ఈడేంటి సార్ డౌన్ అన్న అప్ వెళ్తున్నాడు, అప్ అన్న అప్ వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు రివర్స్ ఇలా కూర్చుని అప్ అప్ అనాలి. నేను ఉల్టా ఉండాలా? ఇప్పుడు 2 కాళ్ళు చాపు. ఇప్పుడు తల వంగో. అది ఏంటి బ్రో నువ్వు? నేనేం చేసా బ్రో? ఒంగోని ఒక్కసారి వెల్కమ్ టు డి అని చెప్పు. వెల్కమ్ వెల్కమ్ టు డియా. వెనక్కి కనపడుతుంది కదా సార్, అది చెప్పమంటున్నాను. డి కిందకి వచ్చేస్తుంది. వెల్కమ్ టు ఇదిగో. డి అంటే డి కిందకు ఇలా వస్తా. ఒంగోని అవును. నీకు కనపడేది చెప్తే అది కిందకు వచ్చేస్తుంది. మీరు చెప్పండి సార్ అన్ని ఏమేంటో చెప్తా. రెడీ. వెల్కమ్ టు డి ఛాంపియన్స్. వెల్కమ్ టు డి ఛాంపియన్స్. బ్రో అడి తిరగ ఇటే ఉండు, ఇటే ఉండు. ఏమైంది? అన్నయ్య నాకు టేబుల్ ఫ్యాన్ కావాలి. అదిగో అదైనా తీసుకురాపో. ఇది బ్రో ఈసారి ఏమైంది తెలుసా? దాని నుంచి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. ఓ ఓ ఇదిగో ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ వాట్ యు వాంట్ అని అడగాలి. దట్ ఈస్ ద మేనర్స్. సార్ దగ్గరికి వెళ్ళు. సార్ ఈ పరిస్థితుల్లో కష్టం సార్. నేను ఏ ఇగో ప్లేట్ పెట్టుకుని ఇలా వల్ల నిలబడమే. ప్లేట్ ప్లేట్ ఇదే స్టైల్ ఉంది సార్ అలా. చాలా బాగుంది. సార్ గారు, పూర్ణ గారు అండ్ ప్రియమణి గారు Okay. ఏమేం కావాలి తొందరగా అడిగి తెలుసుకో. దగ్గరికి వెళ్ళు. ఇక్కడ నుంచి అడుగుతాం సార్, పర్లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ అడుగుతారా ఎవరా? ఎందుకు? ఇదిగో మెట్లయితే కష్టం, దూకేటైతే ఒకేసారి దూకేసాను అనుకో, ఒకేసారి చెప్పు అని ఆపేస్తా అని ఆపేస్తా. ఓకే 1 లాంగ్ జంప్. 2 yes yes 3. ఏయ్! సార్ ప్లేట్ ఇవ్వండి సార్. ప్లేట్ ఎందుకు పట్టుకున్నారు సార్ మీరు? ఇలా పడిపోద్దామని పట్టుకున్నాను. పడిపోద్దేమో ప్లేట్ పట్టుకున్నారా? కెమెరా వచ్చింది, కెమెరా వచ్చింది. కాదు వీరెందుకు ఇలా ఎరకొస్తున్నాడు? ఏయ్ అటిల్ మిమ్మల్ని చుట్టుముట్టేసేసారు కెమెరాలు. సార్ వద్దు సార్, నేను ఏ ఒక్కసారి వెళ్ళి ధైర్యంగా వెనక్కి వెళ్ళిపోద్ది. అదే చూడు. ఓ ఇక్కడ రావయ్యా. ఈ సర్వీస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనక నుంచి అడుగుతాండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అరే ఒక్క నిమిషం. ఏయ్ ప్లేట్ పడిపోయింది, కొంచెం హెల్ప్ చేయరా? నేను వచ్చి చూసి వెళ్తున్నా. ఏంటే నువ్వు కస్టమర్స్ ఏం చేస్తున్నావు అక్కడ? ఇదిగో శేఖర్ మాస్టర్ ముందు నుంచో ఇటు తిరుగు. శేఖర్ మాస్టర్ వైపు తిరుగు. ఆ, సార్ అడుగు. సార్. సార్ ఒంగో. మేము కూడా ఉన్నాం ఇక్కడ. సార్ ఏయ్! ఏయ్ ఆహా మీకు ఉంటదిరా. మాకు ఆకలేస్తుందమ్మా. ఏం కావాలి చెప్పండి సార్. ఏ అరుస్తున్నారేంటి? ఏయ్ సారీ మేడం, ప్రియమణి గారు అరవట్లేదు. మీకేం కావాలి? కూర్చొని అడుగుతావేంటి? నుంచొని అడుగు. నా హైట్ ఎంత సార్? నేను దాదా, నించుని నేను ప్లేట్ తెచ్చలే. అది ఏదో తీసుకొచ్చాడు, పెట్టుకో. ప్రదీప్ 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 కాదు, ఇక్కడ చూడు సైకిల్ ఏదో తీసుకొచ్చాడు. అది మనవాడిని సైకిల్ మీద తీసుకెళ్దామని వచ్చారా? ఆ సైకిల్ ఎక్కాల. నువ్వు ఎక్కువ ఫస్ట్, నేను వెనకాల కూర్చుంటా. నేను ఆల్రెడీ సైకిల్ మీద నువ్వు ఎక్కితే వెళ్ళిపోవడం. ఈయనగా ఈయనైతే రెస్పెక్ట్ఫుల్ గా అడిగాడు. ఆవిడ సంగతి తెలుసుగా. లేగు, పైకి లే, వాళ్ళకి కావాల్సింది. లేగు. నేను ఇప్పుడు లేసే పొజిషన్ లో లేను మేడం. ప్రాబ్లం ఏంటి? ప్యాంట్ చిరిగింది అంతే కదా. మీరు అలా కోపడదు మేడం ప్లీజ్. ఎందుకు కోపడకూడదు నేను? మీరు కోపడితే చాలా అందంగా ఉన్నారు. నీ వల్ల 3 ఎగ్జిక్యూటివ్ కస్టమర్స్ ని నేను మిస్ చేసుకున్నా తెలుసా? ఓకే అంతా నీ వల్ల. సీరియస్లీ? పులుకు పులుకు ఆ పులిహార ఏదో వాళ్ళకి పెట్టొచ్చుగా, మీరిద్దరు కలుపుకోకపోతే. నన్ను ఈ పులిహారతో కలపకండి ఆది గారు మీరు. సర్లే ఇద్దరు సైకిల్ ఎక్కండి వెళ్ళిపోదాం. సర్లే ఇద్దరు సైకిల్ ఎక్కండి వెళ్ళిపోదాం. టాస్క్ అన్నారు మరి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అదేంటి అలా వెళ్ళిపోయారు? రండి. సర్లే మరి ఇంత దూరం ఏం ట్రావెల్ చేస్తారు? ఉండండి అక్కడే. థ్యాంక్ యూ సుధీర్. సుధీరా? సుధీరా.
మనసులో ఏముంటే అదే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ ప్రదీప్. ప్రదీప్ నేనున్నాను. దగ్గరుండి నేను ఇక్కడ నుంచి వీళ్ళిద్దరిని కలిపా. నేను అక్కడ రానా? రండి ప్రేమనే గారు రండి. నేను కూడా బాధపడుతున్నా. నువ్వు బాధపడుతున్నావా? ఎవరు రారులే, కూర్చో. ఎందుకంటే మా బ్రదర్ ని ప్రదీప్ పడుకొని నా పేరు పిలిచి నేను చాలా బాధపడుతున్నా. ఫస్ట్ నా నుంచి స్టార్ట్ చేయండి. ఇట్రా ఏమవుదు. నేను పేరు కూడా మర్చిపో. నేను కూడా బాధపడుతున్నా. అవుతుంది పల్ల పల్ల. ఓకే, ఈ గుండె రాయి చేసుకుంటూ తట్టుకుంటా. మాస్టర్ అసలైన హోమం ఇది కాదు. సరే మరి ఇప్పుడు ఇంత అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మధ్యలో ప్రదీప్ ఉన్నప్పుడు మరి అందమైన బామలు ఒకసారి మా కోసం. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన పామలు అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. మీరు అలా సార్ దగ్గరికి వెళ్తే అయినా నేను బాధపడుతున్నాను ఇక్కడ. నాకు రౌండ్ రౌండ్ కి ప్రతి పెర్ఫార్మెన్స్ కి బాధపడాలని ఉంది. కాదు ప్రదీప్, ఎప్పుడైనా బాధపడితే మనకు దగ్గర ఉండే మన బంధువులు. అవును సార్. రెడీ సాంగ్. ఇగో నాకు అర్థమైంది, మీరు బయలుదేరండి. అనే అనే థ్యాంక్ యూ అనే శేఖర్ అనే శేఖర్ అనే శేఖర్ అనే థ్యాంక్ యూ అనే థ్యాంక్ యూ అనే అనే మా వాళ్ళు జాగ్రత్త అనే. ప్రదీప్, మీ వదిలిని ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు ప్రదీప్. ఇక్కడ ఇద్దరు బాధపడుతుంటే ఎవరు రారా? మీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? ప్రియమణి గారి ఓదార్పు, పూర్ణ గారి ఓదార్పు. సరే సరే, వాళ్ళిద్దరి తరపు నేను రావనా? ఇది ఎలా వస్తారు సార్ వాళ్ళిద్దరు తరపు మీరు? సార్ ఇందాకేమో మీ దగ్గరికి వచ్చారు ఓదార్పుకి, అవును. ఇప్పుడు మీరు వస్తానే మిమ్మల్ని వద్దంటున్నారు. అది ఓదార్పు కాదు, వాళ్ళు అడిగేది వేరే ఆర్పు, వేరే ఆర్పు. మేమా మీ దాన్ని ఎవరు ఆర్పలేరు. దారా మనం వెళ్దాం, వద్దులేరా మన బాధ ఎవరు పట్టించుకోరు. అయిపోయిందా భయ్యా ఇప్పుడు మా పరిస్థితి ఏంటో చెప్పు.